నమస్కారం అండి. ఏమండి కోర్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కోర్టులు అధికారంలోకి వచ్చి కోర్టులు ఒక్క నిమిషం కోర్టులు బాగానే పనిచేస్తున్నాయి, కోర్టులు సీరియస్గానే తీసుకుంటున్నాయి. పొలిటికల్ లీడర్స్ నెక్సెస్ ఉంది అక్కడ బ్యూరోక్రాట్స్తో అన్న దానికి పర్యవసానమే ఎక్కడో ఆపుతున్నారండి. ఎవరో ఆపుతున్నారు. ఈ ఈ ఏవైతే తీవ్రమైనటువంటి కుంభకోణాలు జరిగినటువంటి కేసులు, అటు తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం కానీ, నెయ్యి నకిలీ నెయ్యి వ్యవహారం కానీ, ఇటు లిక్కర్ వ్యవహారం కానీ తేల్చడానికి అసలు మీకు ముందు చిత్తశుద్ధి ఉన్నట్లేదు. కోర్టులు మాత్రం పక్కగా పనిచేస్తున్నాయి, అలాగే దర్యాప్తు సంస్థలు భారీ పనిచేస్తున్నాయి. ఎవరో పైనుంచి ఆపుతున్నారు అనిపిస్తోంది ఖచ్చితంగా. ఇందాక వెంకటేశ్వర్లు గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సార్. ఎవరిని? నన్ను? మిమ్మల్ని సార్, మిమ్మల్ని అంటున్నా. ఎవరు మాట్లాడాలి? మీరే మాట్లాడండి సార్. మీకు ఎవరో అడ్డం పడుతున్నారంటున్నా. మీ కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరు అడ్డం పడుతున్నారు చూసుకోండి మరి. ఇప్పుడు ముందు ఇక్కడ చిన్న ఉపోద్ఘాతం ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి రంగాన్ని అధికారంలోకి, ఇది మేము ప్రస్తావించిన అంశం కాదు. లిక్కర్ కుంభకోణం ప్రజల్లో, ఈ మద్యపాన ప్రియుల్లో తీవ్రమైన అలజడి వచ్చింది. తీవ్రమైన అలజడి, కల్తీ మద్యం ఇది జే బ్రాండ్ అని చెప్పి. ఆ తర్వాత ప్రతిపక్షం దృష్టికి రావడం, ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎలుగెత్తి చాటడం జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ క్యాడర్ అంతా ఎలుగెత్తి చాటారు. అదేవిధంగా ఇంకా అనేక రాజకీయ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మీరు ప్రస్తావించినట్టు అనేక మంది మరణాలు, హాస్పిటలైజ్ కావడం, అదేవిధంగా లిక్కర్ రేట్లు పెంచడం, ఈ కల్తీ లిక్కర్ రేట్లు పెంచడం, పోతే ఇళ్ళు గుల్ల కావడం, ఒళ్ళు గుల్ల కావడం, ఇంట్లో భార్యాభర్తల మధ్య వచ్చిన కూల్ డబ్బులంతా క్వార్టర్ 350 400 చీప్ లిక్కర్ తగలబెట్టడం, కొట్లాటలు, భార్యాభర్తల మధ్య కొట్లాటలు, విడాకులు, పోలీస్ స్టేషన్లు, కేసులు, పెద్ద గందరగోళ పరిస్థితి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు మాకు అధికారం ఇస్తే మేము తప్పకుండా వీటన్నిటి మీద విచారణ చేయిస్తాం అన్నాడు. ఈ రోజు ఖచ్చితంగా 20 మాసాలు మేము అధికారంలోకి వచ్చి, ఈ 20 మాసాలకి ఈరోజు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ మరి సూర్యకాంత్ గారు తన ధర్మాసనంలో కూర్చున్నప్పుడు ఆయన హైకోర్టు ఇచ్చిన బెయిల్ అది తిరస్కరిస్తే, బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది రాజకేశ్వర రెడ్డి గారు. దాని మీద ఇంకా మీరు అన్నట్టు ఇంకా నువ్వు శిక్ష అనుభవించాలా, ఇప్పుడు అనుభవించిన చాలా తక్కువ, నీవే ప్రధాన సూత్రధారి నువ్వే, నీ ఆధ్వర్యంలోనే ఇదంతా నడిచింది, భారతదేశంలో అత్యంత పెద్ద కుంభకోణాల్లో ఇది ఒకటని చెప్పాడు ఆయన. భారతదేశంలో అత్యంత పెద్ద కుంభకోణంగా ఆయన వర్ణించాడు ఈ రోజు ఆయన ధర్మాసనం తరఫున. అదేవిధంగా ఈ పిటిషన్ ఇమీడియట్ గా ఈ బెయిల్ పిటిషన్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్నారు. ఇది పూర్తిగా వాళ్ళకి సిగ్గుచేటైన విషయం, పెద్ద వైసీపీ పార్టీకి చెంపదెబ్బ ఇది. పోతే ఇప్పుడు దాకా అన్ని రకాలుగా బొంకారు. ఇంకా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సాక్షాత్ ఆయన ధర్మాసనమే వ్యాఖ్యానించిన తర్వాత వాళ్ళు నోరు కట్టేసుకోవాలి, తప్పు జరిగిపోయిందని ఒప్పుకోవాలి. అలా కాకుండా ఎదురుదాడి నిత్యం చూడండి, ఎదురుదాడి చేయడం, కక్ష సాధిస్తున్నామన్నాం. మా ప్రభుత్వాన్ని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు వీళ్ళందరినీ అని చెప్పేసి సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని ఇప్పుడు మీరు ప్రస్తావించారు. మా కూటమి ప్రభుత్వం వీళ్ళందరినీ శిక్షించకుండా ఇంకా ఉంచారు ఏంటి అని చెప్పేసి. అంటే 20 మాసాలైనా మేము కక్ష సాధింపు పోవాలా. కక్ష సాధింపు అనేది ఏంటంటే అధికారంలోకి వచ్చి రంగానే ఇమీడియట్ అరెస్ట్ చేయడానికి కక్ష సాధింపు అంటారు. మేము అలా కాదే, 20 మాసాలైనా వ్యవస్థల్ని నిర్వీర్యపరిచిన ఆ పెద్ద మనిషి వ్యవస్థల్ని బస్సు పట్టించినాడు కాబట్టి వీటన్నిటికీ జవజీవాలు కల్పించాలని చెప్పేసి, వీటన్నిటిని పునరుజ్జీవనం తీసుకురావాలి, వీటన్నిటికనే ఉద్దేశంతో మేము ఎంతో ఓర్పుతో సహనంతో ఉంటే మమ్మల్ని చేతగాని వాళ్ళలాగా భావించి, మేము అసమర్థులుగా భావించి వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి పరామర్శల పేరుతో దండయాత్రలు, రాజు వెడలే రవి తేజములుగా అన్నట్టు గందరగోళం సృష్టిస్తూ రాష్ట్రంలో ఒక అయోమయ వాతావరణం క్రియేట్ చేయడమే కాకుండా, అధికారం లేకపోతే మేము బతకలేమనే దానికి సాక్షిభూతంగా మేము అధికారంలోకి వచ్చిన 4 రోజులు అయ్యి కాగానే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరికి పోయి మా ప్రభుత్వాన్ని రద్దు చేయమని కోరే పెద్ద మనుషులు. ఎందుకంటే వాళ్ళు దోపిడీలు చేశారు, ఘరానా మోసగాళ్ళు, స్మగ్లర్స్ అందరూ ఉన్నారు ఆ పార్టీలో. పోతే అంతకు ముందున్న యూపీఏ గవర్నమెంట్ లో పెట్టిన 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు ఉన్నాయి. వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే అధికారమే పరమావధి, అధికారం కావాలా. అక్కడ సమయం అంతా
అంతా ఢిల్లీలో కేటాయించారు. మిగిలిన కాస్త సమయం ఇక్కడ దోపిడీకి పాల్పడ్డారు. ఇప్పుడు ఆ దోపిడీకి పాల్పడిన దాంట్లోనే ఈ మొట్టమొదటి మద్యం కుంభకోణం. అక్కడి నుంచి పోతే ఇంకా పరకామణి కేసులు ఉన్నాయి, తిరుపతి గోవిందరాజ స్వామి టెంపుల్ కేసులు ఉంది, లడ్డు కేసు ఉంది, అదే విధంగా చాలా కేసులు ఉన్నాయి, ఇంకా భూ ఆక్రమణలు ఉన్నాయి, పోతే వన్ పిక్ ఇవన్నీ ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. పోతే అభివృద్ధిని గాలి కొదిలేశారు, సంక్షేమాన్ని గాలి కొదిలేశారు. కేసుల కోసం సమయం, దోపిడీల కోసం సమయం, ఎదురు దాడులు, పోతే ఏ ఆరోపణ లేకుండా, పోతే ఏ అభియోగాలు లేని వాళ్ళందరినీ అర్ధరాత్రులు అరెస్ట్ చేయడం, వీళ్ళందరి మీద కేసులు బనాయించడం, జైల్లో పెట్టడం. తను 16 మాసాలు ఉన్నాడు కాబట్టి నేనెందుకు పోవాలి జైలుకి, వీళ్ళెందుకు పోకూడదు, వీళ్ళకి జైలు కూడి తినిపించాలని చెప్పేసి ఆ కక్ష సాధింపు, ప్రతీకార వాంచి ఉండేది జగన్మోహన్ రెడ్డికి. అత్యున్నత న్యాయస్థానం 150 కోట్ల మంది ప్రజలకి పోతే సాక్షిభూతంగా ఈ రోజు నిలిచినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు మామూలు తీర్పు కాదు. రేపటి నుంచి అరెస్టు చేయండి అన్న విధంగా సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వీళ్ళంతా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి డిబేట్ల దగ్గరికి వచ్చి ఏదో గందరగోళం చేయాలా. రాష్ట్రంలో ఇప్పుడు అంబటి రాంబాబు వాళ్ళ ప్రభుత్వంలోనే 2023 జనవరి 16వ తేదీన సంక్రాంతి సంబరాల పేరుతో, లక్కీ డ్రా పేరుతో డ్వాక్రా మహిళలు ఇతరుల పెన్షన్ డబ్బులు 200 రూపాయల చొప్పున కట్ చేసి కొన్ని లక్షల రూపాయలు వసూలు చేసిన అక్రమ దందాన్ని వాళ్ళ పార్టీలోనే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కేసు పెడితే ఆ కేసు వాళ్ళు స్వీకరించలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రీఓపెన్ చేసిన తర్వాత ఈ రోజు మళ్ళా 14 రోజులు రిమాండ్ విధించిన చరిత్ర. ఆ విధంగా జోగి రమేష్ అయితే ఏమి, ఎవరైతే ఏమి ఇంకా ఉన్నారు, రోజా ఉన్నాయి, పోతే నెల్లూరు అనిల్ కుమారి ఉన్నాయి, అదే విధంగా పోతే కొడాల నాని ఉన్నాయి, వలవలేని వంశీ ఉన్నాయి. ఇలా మొత్తం ఒక విధంగా చెప్పాలంటే రాజు ఆదర్శంగా ఉండాలా. ఈ రాజు ఆదర్శంగా లేకుండా ఇప్పుడు ఒక దొంగల ముఠాని, ఒక స్మగ్లర్స్ ముఠాని తయారు చేసుకొని దేశాన్ని కొల్లగొట్టడానికి మధ్యయుగాల నాడు దోపిడీ దొంగలు, పిండారీలు, దగ్గులు ఏ విధంగా అయితే గ్రామాల మీద పడి దోచుకున్నారో వీళ్ళు దోచుకుంది చాలక మళ్ళా అధికారం కావాలా, కేసులు మాఫీ చేసుకోవాలా, ఇంకా దోచుకోవాలనే తపంతో ఉన్నారు. పోతే సచివులు అనేటువంటి వాళ్ళని వీళ్ళందరినీ లోపల వేయాలా, వచ్చి రాగానే మళ్ళా విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. విజయభాస్కర్ గారు నా వాయిస్ వినపడుతుందా? విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం ఆగండి. 20 నెలలు అయిందని మీరే ఒప్పుకుంటున్నారు కదా, ఇంకెన్ని నెలలు తీసుకుంటారంటున్నారు? 2029 వరకు దీన్ని సాగదీస్తూనే ఉంటారు. క్లియర్గా కోర్టులు అక్కడ కాన్స్పిరేటర్లు ఎవరనేది చెప్తుంది, తీవ్రత చెప్తుంది. బెయిల్ ఇవ్వడానికి వీళ్ళకి అర్హత లేదని చెప్పేసి అనూహ్యంగా చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులోని ఇన్ని నెలలు ఉంచుతారు. మరి అన్ని నెలల పాటు ఉంచుతున్నారు, వాళ్ళకి బెయిల్ కూడా రావట్లేదు. ఎందుకని ఒక లాజికల్ ఎండ్కి రావడం లేదని అంటే మీ మీద ఉన్న రాజకీయ ఒత్తిడి ఉందా అన్నదానికి మీ దగ్గర నుంచి ఎవరు సమాధానం లేదు. ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదు. వ్యవస్థల్ని నీరు కార్చారని మేము పదే చెప్పాము. 5 ఏళ్ళు వాళ్ళు వ్యవస్థల్ని నీరు కార్చారు. పోతే కక్ష సాధింపు మనస్తత్వంతో వాళ్ళు రాజ్యాన్ని ఏలేరు. మేము వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని పరిమళింప చేస్తాం, వ్యవస్థలకి జవజీవాలు కల్పిస్తాం, వ్యవస్థల స్టేటస్ ఇవన్నీ చెప్పేశారు. అందు గురించే లేట్ అవుతుంది అంటారు. సో అందువల్లనే చట్టం తన పని తాను చేసుకుంటుంది. మేము సిస్టమ్స్ లో వేలు పెట్టడం లేదు, వాళ్ళకిలాగా మేము ఇన్ఫ్లుయెన్స్ చేయటం లేదు. కాబట్టి జనరల్ గానే ప్రాసెస్ అంతా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి అందు గురించే ఈ మాత్రం టైం పడుతుంది, ఇంకా కూడా పట్టొచ్చు అనేది మీ సమాధానం. ఓకే, రైట్, ఫైర్ ఎనఫ్.